ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన మన జీవితాల్లో మనమేమీ చేయకుండానే కొన్ని సందర్భాల్లో కొంతమంది మన మీద నిందలు వేస్తూ ఉంటారు. మనమేమీ చేయకుండానే అనవసరంగా మన మీద నిందలు వేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వాటి గురించి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభువు వారి శిష్యులకు, అంతేకాకుండా అక్కడున్న జన సమూహానికి ఏ విషయాన్ని చెప్తూ ఉన్నారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని అక్కడ మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు ధన్యులం? మన మీద నిందలు వేయబడుతున్నా మనం ఎందుకు ధన్యులము అని మనం ఆలోచిస్తే గనక దేవుని వాక్యంలోనే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగునని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పరలోకమందు ప్రతిఫలము అధికమగునని మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిందలు మన మీద ఎవరైనా వేస్తున్నప్పుడు ఆ నిందలు అనుభవిస్తున్న మనము మన జీవితాలను దేవుడు ఒక దానియేలు వలె వర్ధిల్ల చేయగలడు. అయితే నిందలు వేస్తున్న వారు అకస్మాత్తుగా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు పొడిగా మార్చబడతారు. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మీరు చదివితే కనుక ఈ విషయాలు పూర్తిగా మీరు తెలుసుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము నాహూము గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. వారి కాడియం రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు నాహూము ప్రవక్త ద్వారా తన ప్రజలైన యూదా వారిని ఉద్దేశించి వారికి ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ నాహూము గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు ఏ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయంటే, యెహోవా రోషము గల దేవుడు అనే విషయము మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా తన ప్రజలైన యూదా వారికి శత్రువులుగా ఉన్న అశ్షూరీయుల మీద దేవుడే ప్రతీకారం తీర్చుకొనబోచున్నాడనే విషయము ఈ నాహూము గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 15 వరకు రాయబడిన వాక్య విషయాలు చదివితే మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాహూము గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 2వ వచనంలో ఏ విషయాలు మనకి కనబడుతుంటాయంటే, యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకునునని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన ఈ వాగ్దానపు అర్థం ఏమిటి అని మనం ఆలోచిస్తే గనుక, దేవుని కోపము నినివే పురము మీదకే రాబోతుంది. నినివే పురము మీదకి ఎందుకు రాబోతుందని మనం ఆలోచిస్తే కనుక, అక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారంటే అశ్షూరీయులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ అశ్షూరీయులు యూదా వారికి నిత్య శత్రువులుగా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఈ వాగ్దానం ద్వారా యూదా వారితో ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారంటే, ఈ అశ్షూరీయులను నాశనం దేవుడే చేయబోతున్నాడు. దేవుడు వారిని నాశనం చేసి చెర సంబంధమైన బంధకములన్నిటి నుండి చెర సంబంధమైన బంధకములు ఎదుర్కొంటున్న యూదా వారిని ఆ బంధకములు లాంటి కట్లను తెంపివేసి వారిని విడిపిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా యూదా వారికి నాహూము ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యూదా వారు ఎవరైతే చెర సంబంధీలుగా ఉన్నారో, ఈ అశ్షూరీయుల చెరలో ఉన్నారో, వారిని దేవుడు ముందుగా అశ్షూరీయులను నాశనం చేసి అక్కడ నుండి చెర సంబంధమైన కట్లలో ఉన్న వీరందరినీ ఆ చెర సంబంధమైన కట్లను తెంపివేసి వీరందరినీ అంటే ఆ బంధకాల నుండి వీరిని విడిపించి అశ్షూరీయులను నాశనం చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఈ వాగ్దానాన్ని ఇస్తున్నట్లు మనం చూస్తూ
ఉంటాం. ఈ వాగ్దానం ద్వారా మనకి తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, క్రీస్తుని ఎరిగిన వారి ద్వారా, అంతేకాకుండా క్రీస్తుని ఎరిగని వారి ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో చాలా మంది ఆయా బంధకాలలో చిక్కుకునే పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే, కావాలనే కొంతమందిని కొన్ని బంధకాలలో చిక్కుకునేలా చేసి వారు అక్కడి నుండి తప్పించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి చాలా మంది ఏమంటూ ఉంటారంటే, సూరిటీ సంతకాలు చేయమంటూ ఉంటారు. సంతకాలు చేసినంత వరకు మధ్యవర్తులుగా ఉండమని వారితో మంచిగా ఉంటూ ఉంటారు. చివరికి వారి ధనాన్ని అందుకున్న తర్వాత చెల్లించే సమయానికి వచ్చేసరికి చెల్లించరు. అవతల వాళ్ళు చేసే ఫోన్లకు కానీ వారికి దేనికి రెస్పాన్స్ అనేది ఎవరు. ఆ సమయంలో ఎవరైతే సంతకాలు చేశారో, ఎవరైతే సూర్యుడి సంతకాలు చేశారో వారి మీదకి ఇచ్చిన వారు వచ్చి పడుతూ ఉంటారు. అంటే ఇటువంటి బంధకాలలో కూడా కొంతమందిని చిక్కుకునేలా చేసి వారు తప్పించుకుంటూ ఉంటారు. ఈ విధంగా రకరకాల సమస్యలు అనే బంధకాలలో చాలా మంది చిక్కుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి వాటి నుండి మనుషుల ద్వారా మనం బయటపడలేం. ఎవరి ద్వారా మనం బయటపడగలమంటే, ఇటువంటి బంధకాలన్నిటి నుండి దేవుని ద్వారా మాత్రమే బయటపడగలం. రకరకాల సమస్యలని, ఈ బంధకాలన్నిటిని మనకు విడుదల కావాలంటే, మనకు విడుదల పొంది మనం సంతోషంగా నెమ్మదిగా జీవించాలంటే అది కేవలం దేవుని ద్వారానే జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఉన్న బంధకాలన్నిటి నుండి దేవుడు విడుదల కలుగజేసి వారి జీవితాలలో సంతోషాన్ని, నెమ్మదిని దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఎంతోమంది బంధకాల్లో చిక్కుకున్న వారి గురించి మేము వార్తల్లో వింటూ ఉన్నాం. ఎంతోమంది సమాజంలో మేము చూస్తున్నాం దేవా. మరి అటువంటి వారందరూ వారి నుండి విడుదల పొందాలంటే నీ దగ్గరకు రావాలి. నీ దగ్గరికి వస్తే ఆ బంధకాలన్నింటినీ నీ విడుదల కలుగు చేస్తామని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఏమున్నా సరే నీవు కోరే ఆత్మీయతని కలిగి జీవించి నీకు ప్రార్థించడం ద్వారా ఆ బంధకాలన్నింటినీ వారు విడుదల పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. వారు ఏదైతే సమస్యల్లో చిక్కుకుని ఉన్నారో ఆ సమస్యల నుండి వారు విడుదల పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.